న్యాయవాదిగా నియమించా. పాలకులలో కబడ్డీ టోర్నమెంట్ ఉత్సాహంగా ప్రారంభమైంది. 4 రోజుల పాటు ఈ పోటీలు జరగనున్నాయి. ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. పురుషుల, మహిళల విభాగాల్లో ఫ్లడ్ లైట్ల వెలుతురులోనూ కబడ్డీ మ్యాచ్లు జరుగుతున్నాయి. మంత్రి నిమ్మల రామానాయుడు పోటీలు ప్రారంభించారు. గత 11 ఏళ్లుగా పోటీ నిర్వహిస్తున్నామని మంత్రి చెప్పారు. 11 సంవత్సరాల నుంచి మరి వరుసగా ఈ యొక్క టోర్నమెంట్ని ఈ యొక్క పాలకొల్లు నియోజకవర్గంలో నిర్వహిస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. ఎందుకంటే సంక్రాంతి అంటే మన తెలుగు జాతి సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిబింబం మన సంక్రాంతి. అటువంటి సంక్రాంతి అంటే మనందరికీ కూడా గుర్తుకొచ్చేది అందమైనటువంటి హరివిల్లలతో ముగ్గులతో మనం స్వాగతం పలుకుతాం. మన సంక్రాంతికి మనందరికీ కూడా ముందుగా గుర్తొచ్చేది కోడి పందాలు, గుండాటలు, జోదాలు. అటువంటి వాటి బారిన యువత పడకుండా ఉండాలని అంటే దాన్ని నిలువరించేటువంటి శక్తి ఈ ప్రపంచంలో దేనికైనా ఉంది అంటే అది క్రీడలకు మాత్రమే ఉంది అనేటువంటి ఉద్దేశంతో దగ్గర 30 టీములతో మరి ఇవాళ జాతీయ స్థాయిలో ఈ యొక్క మెన్ అండ్ ఉమెన్ మరి టోర్నమెంట్ని ఈరోజు నిర్వహించుకున్నటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ